ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మంచి ఉదయకాలంలో మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. Beloved, I greet you all in the matchless name of our Lord and Savior Jesus, and I welcome you to this morning's meditation. ప్రపంచంలో క్రైస్తవులంతా కూడా చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం, విశ్వాసంలో ఎంతో ప్రగాఢంగా వారు ప్రకటించేటువంటి మాట ఏంటంటే, మా దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు అనేటువంటి మాట వారు చెప్తూ ఉంటారు. మెనీ క్రిస్టియన్స్, in fact a majority of them throughout the world, they proclaim in faith that their God can do anything and everything, that he is able to accomplish everything. అయితే ఈ దినాన్ని నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఆ చెప్పబోయే మాట మీలో చాలా మందిని షాక్కి గురి చేయవచ్చు. ఏంటా మాట అని చూసినట్లయితే, మన దేవుడు చేయలేనివి కొన్ని ఉన్నాయి. మీరు కరెక్ట్గానే విన్నారు, మన దేవుడు చేయలేనివి కొన్ని ఉన్నాయి. The words that I'm going to speak now are going to put you into shock, because what I'm going to tell you now is that there are things that our God cannot do. Yes, you heard that right. There are things that he cannot do. ఏంటి అని చూసినట్లయితే, దేవుడు చేయలేనటువంటి కార్యాలు 7 ఉన్నాయి. There are 7 things that God cannot do. మొదటిగా ఆయన చేయలేని కార్యం ఏంటంటే, ఆయన అబద్ధం ఆడలేడు. The first thing that God cannot do is that he cannot lie. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో 19వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు మనుష్యుడు కాడు అనేటువంటి మాట మనం చూస్తాం. In Numbers chapter 23 verse 19 we see that God is not a man that he should lie. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనంలోను, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు అబద్ధం ఆడ నేరడు అనేటువంటి మాటలకు ఆధారం మనం అక్కడ చూస్తాం. ఆల్సో ఇన్ హీబ్రూస్ చాప్టర్ 6 verse 18 and in Titus chapter 1 verse 2 we see that God does not lie, or a God who does not lie. These are the words we see that. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడు ఏం చేయలేడు అని చూసినట్లయితే, ఆయన కనికరము పడకుండా లేకపోతే కనికరము చూపకుండా ఉండలేడు అని చూస్తాం. సెకండ్లీ వి సీ దట్ గాడ్ కెనాట్ స్టాప్ బీయింగ్ కంపాషనేట్. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో, ఆ కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ యొక్క తండ్రి వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి వానిని ముద్దు పెట్టుకొనేను అనే మాట మనం చూస్తాం. ఇన్ లూక్ చాప్టర్ 15 in the parable of the prodigal son in verse 20 we see, but while he was still a long way off, his father saw him and felt compassion and ran and embraced him and kissed him. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36వ వచనం కూడా మనం చూసినట్లయితే, యేసు ప్రభులు వారు ఆ బహుజన సమూహాన్ని చూసి వారు కాపరి లేని గొర్రెల వరే ఉన్నారని చెప్పి వారిని చూచి కనికరపడినట్టుగా మనం చూస్తాం. ఇన్ మాథ్యూ చాప్టర్ 9 verse 36 ఆల్సో, ద లార్డ్ జీసస్ సీస్ ద మల్టిట్యూడ్ ఆఫ్ క్రౌడ్స్ అండ్ సీయింగ్ దట్ దే వర్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్, హీ హ్యాస్ కంపాషన్ ఆన్ దెమ్. అంత మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఆయన ఈ మాటకు మనం ఆధారం మనం చూస్తాం. అలాగే మూడవదిగా ఆయన ఏం చేయలేడని చూసినట్లయితే, ఆయన మనలను విడువలేడు, ఎడబాయలేడు. థర్డ్లీ వి సీ దట్ గాడ్ కెనాట్ ఫర్సేక్ us or leave us. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో 6వ వచనంలో దీనికి ఆధారం మనం చూస్తాం. ఆయన మిమ్మును విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడు అనేటువంటి మాటలు మనం చూస్తాం. 4వదిగా దేవుడు ఏం చేయలేడని చూసినట్లయితే, ఆయన నిత్యము కోపంగా ఉండలేడు. ఎల్లప్పుడూ కూడా ఆయన నిత్యము మన మీద కోపముతో ఉండలేడు. ఫోర్త్లీ వి సీ దట్ గాడ్ కెనాట్ బి యాంగ్రీ విత్ us ఆల్ ద టైమ్. కీర్తనలు 30వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచుననే మాట చూస్తాం. ఇన్ సామ్స్ చాప్టర్ 30 verse 5 we see, for his anger is but for a moment and his favor is for a lifetime. చక్కని మాటలు.
కాబట్టి నిత్యము కూడా ఆయన కోపించే దేవుడు కాడు. అదే మాటలకు సంబంధించి మరికొంత మనం చూస్తాము యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా, అలాగే కీర్తనలో 103లో 9వ వచనంలో కూడా చూస్తాం. దేవుడు మన మీద కోపగించినా కూడా బహువాత్సల్యంతో మరలా మనల్ని దగ్గర తీసుకునేటువంటి వాడు, చేర్చుకునేటువంటి వాడు అని మనం చూస్తాం. 5వదిగా దేవుడు ఏం చేయలేడని చూసినట్లయితే మనం చూసేది దేవుడు ఎన్నడూ కూడా ఓడిపోలేడు. 5thly we see that God can never fail. ఇర్మియా 32వ అధ్యాయంలో 27వ వచనం మనం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న అక్కడ చూస్తాం. కాబట్టి ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా ఓడిపోలేడు. హీ కెనాట్ ఫెయిల్. ఓడిపోవాలనుకున్నా కూడా ఆయన తత్వంలో లేదు కాబట్టి ఓడిపోలేడు. వి సీ ఇన్ జెరమయా చాప్టర్ 32:27 that God puts a question, is there anything too hard for God, your Lord? కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్, దేర్ఫోర్ గాడ్ కెనాట్ ఫెయిల్ ఇన్ ఎనీథింగ్. ఇదే మాటలకు మరొక ఆధారము ఆదికాండంలో 18వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రహాం విషయమై రాయబడినటువంటి మాటల్లో కూడా చూస్తాం. ఇన్ జెనసిస్ చాప్టర్ 18:14 ఆల్సో వి సీ ద ప్రామిస్ దట్ గాడ్ మేడ్ టు అబ్రహాం, అండ్ ఇన్ రిలేషన్ టు దట్ వన్స్ అగైన్ వి ఆర్ రిమైండెడ్ దట్ దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. 6వదిగా దేవుడు ఏం చేయలేడని చూసినట్లయితే దేవుడు శోధింపబడలేడు, అలాగే ఆయన ఎవరిని కూడా శోధించడు. ప్రాముఖ్యమైన మాట. దేవుడు శోధింపబడనేరడు, అలాగే ఆయన ఎవరిని కూడా శోధింపనీయడు, లేకపోతే శోధింపడు అనే మాట మనం చూస్తాం. చూడండి, గాడ్ 6thly we see that God can never be tempted and he will never tempt anyone. This we need to get it very clearly into our minds. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం చూసినప్పుడు, జేమ్స్ చాప్టర్ 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు అనే మాట స్పష్టంగా చూస్తాం. ఇన్ హీబ్రూస్ జేమ్స్ చాప్టర్ 1:13 we see, let no one say when he is tempted, I am being tempted by God, for God cannot be tempted with evil and he himself tempts no one. గెట్ ఇట్ వెరీ క్లియర్. చాలా మంది కష్టాల్లో పడినప్పుడు, శోధింపబడినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను చాలా శోధిస్తున్నాడండి, దేవుడు నన్ను ఎంతగానో శోధిస్తున్నాడండి అంటారు. దేవుడు ఎవరిని కూడా శోధించడు, ఆయన శోధింపబడడు. కాబట్టి అది 6వది, ఆయన చేయలేని కార్యం. 7వదిగా చూసినట్లయితే చివరిగా దేవుడు పాపము చేయలేడు. లాస్ట్లీ వి సీ దట్ గాడ్ కెన్ నెవర్ సిన్. దట్ ఈస్ ద 7th thing that he cannot do. He can never sin. మొదటి యోహాను 3వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే 1 John chapter 3:5, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అనే మాట చూస్తాం. యు నో దట్ హీ అపియర్డ్ టు టేక్ అవే సిన్స్ అండ్ ఇన్ హిమ్ దేర్ ఈజ్ నో సిన్. కాబట్టి దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన పాపం చేయలేని వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చేయలేని ఈ 7 కార్యాలను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం ఉదయకాలన అని చూసినట్లయితే, ఉదయకాలన దేవుడు చేయలేనటువంటి 7 కార్యాలను బట్టి మనం నేర్చుకునేటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద 7 things that God cannot do this morning? Well, when we know that God cannot lie, we can trust his promises. దేవుడు అబద్ధం ఆడలేడు అని తెలిసినప్పుడు మనం ఆయన వాగ్దానాలు నమ్మదగినవి అని నమ్మచ్చు. ఆయన అబద్ధం ఆడాడు కాబట్టి ఆయన వాగ్దానాలు ఎంతైనా నిజము, అవి ఖచ్చితంగా మనం నమ్మాలి అని మనము గ్రహించవచ్చు. 2వదిగా మనం ఏం నేర్చుకుంటున్నాం అని చూసినట్లయితే, దేవుడు కనికరము చూపకుండా ఉండలేడు అన్నదాన్ని బట్టి మనం ఆయన కనికరము కొరకు నిత్యము కూడా మనము కనిపెట్టుకొని ఉండవచ్చు. తప్పకుండా దేవుడు నన్ను కనికరిస్తాడు, ఆయన కృప నా మీద ఉంటుంది, ఆయన దయ నా మీద ఉంటుందని నిరీక్షణ గల వారే ఉండొచ్చు. 3వదిగా ఏం నేర్చుకుంటున్నామని చూసినట్లయితే, ఆయన మనల్ని విడవలేడు, ఎడబాయలేడు అన్నటువంటి మాటను బట్టి మనకు ధైర్యం కలుగుతున్నది. ఏంటా ధైర్యము? దేవుడు నిత్యము కూడా నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను ఎప్పుడు కూడా ఒంటరి దానను కాను, ఒంటరి వాడను కాను. Thirdly, we see that God cannot forsake us, therefore we can rest in the assurance that he is always with us. Maybe I did not tell you what the second thing was. God cannot stop being compassionate, therefore we can hope for his mercy. Thirdly, God cannot forsake us, therefore we can rest in the assurance that he is always abiding with us. 4వదిగా దేవుడు నిత్యము కూడా కోపించలేడు అన్న మాట చూసాం. కాబట్టి దాన్ని బట్టి ఒకనాడైనా ఆయన కోపం తగ్గి నా మీద దయ చూపుతాడు అని నిరీక్షణ గలవారే మనం జీవించవచ్చు. We see that God cannot be angry always, therefore we can hope to find his favor at least one day. 5వదిగా దేవుడు ఎన్నటికీ కూడా ఓడిపోలేడు, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదని చూసాం. దాన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాం అంటే, మనము విడువక చేసే ప్రార్థనలకు ఒకనాడైనా
తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ గలవారై, ధైర్యము గలవారై మనం ఉండవచ్చు అనేటువంటి మాట మనం నేర్చుకుంటున్నాం. ఫిఫ్త్లీ వి సీ దట్ గాడ్ కెన్ నెవర్ ఫెయిల్, దట్ నథింగ్ ఇస్ టూ హార్డ్ ఆర్ ఇంపాసిబుల్ టు హిమ్. దేర్ఫోర్ వీ కెన్ హోప్ టు రిసీవ్ ది ఆన్సర్స్ టు అవర్ ఫర్వెంట్ ప్రేయర్స్. గాడ్ will indeed heed our prayers. దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకించి ఆలస్యమైనను అలక్ష్యం చేయకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడని మనం నమ్మగలము. ఆరవదిగా, గాడ్ కెన్ నెవర్ బి టెంప్టెడ్ నార్ విల్ హీ టెంప్ట్ ఎనీవన్. దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపలేడు అనేటువంటి మాట చూసాం. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, శోధనలు జయించడంలో దేవుని యొక్క సహాయమును, ఆయన యొక్క జ్ఞానమును మనం పొందవచ్చు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండవచ్చు. మనము కూడా శోధింపబడినప్పుడు వాటిని జయించినట్లు, దేవుడే శోధింపబడలేడు, నన్ను శోధింపబడనీయడు, కాబట్టి నేను శోధనలోకి పడిపోకూడదని చెప్పి దాన్ని జయించేటువంటి తత్వాన్ని, జ్ఞానాన్ని, సహాయాన్ని ఆయన నుంచి పొందటానికి మనకు ఆస్కారం దొరుకుతున్నది. చివరిగా, దేవుడు పాపము చేయలేడు అనే మాట చూసాం. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రాముఖ్యంగా దేవుని బీజమైనటువంటి మనము, 1 యోహాను 3వ అధ్యాయంలో 6-9 వచనాల తర్వాత మీరు చదువుకోండి. దేవుని బీజమైనటువంటి మనము పాపము చేయకుండా నిత్యము కూడా పాపరహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని నేర్చుకుంటున్నాం. లాస్ట్లీ వి సీ దట్ గాడ్ కెన్ నెవర్ సిన్, and that teaches us that we as his seed are always reminded to live a sinless and a blameless life. You can read 1 John chapter 3 verses 6-9 later in reference to this. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవునికి ఉన్నటువంటి 7 తత్వాలు, ఆయన చేయలేని 7 కార్యాలని బట్టి మనం అనేకమైనటువంటి మంచి విషయాలు నేర్చుకున్నాం. మనము నిత్యము కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటూ, అబద్ధమాడని వాడు కాబట్టి ఆయన వాగ్దానాలు నమ్ముతూ, నిత్యము కూడా మనం ఆయన యందు పాపం లేనటువంటి వారుగా జీవిస్తూ, దేవునికి ఉన్నటువంటి తత్వాల్ని మనం కూడా కలిగి ఆయన నీడలో జీవితకాలం అంతా కూడా నడవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు. 7 కార్యములు మీరు చేయలేరు అని చూపించారు ప్రభువా. మొదటిగా విన్నవారికి నెగటివ్గా ఆలోచనలు వెళ్ళొచ్చు, కానీ నా ప్రభువా, 7 కార్యములు మీరు చేయలేరు అనే విషయాలు ఎంత గొప్ప సత్యాలు నా ప్రభా. నీ సత్యవాక్కులోని మర్మములతో ఈ యొక్క ఉదయకాలంలో మా అందరితో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు చేయలేని ఆ 7 కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మొదటిగా ఆయన నా తండ్రి, మీరు అబద్ధం ఆడలేరు కనుక నా తండ్రి, అందుని బట్టి ఎంతో గొప్ప దేవుడని నా ప్రభా మేము తెలుసుకుని ఉంటున్నాం. రెండవదిగా నా తండ్రి, కనికరము చూపకుండా ఉండలేరని. మూడవదిగా నా తండ్రి, మమ్మల్ని విడవలేరని, మమ్మల్ని ఎడబాయలేరని. నాలుగవదిగా నా తండ్రి, నిత్యము కూడా మా మీద కోపగిస్తూ ఉండలేరని. ఐదవదిగా నా తండ్రి, నీవు ఎన్నడూ కూడా ఓడిపోలేని వాడవని. ఆరవదిగా నా తండ్రి, నీవు శోధింపబడలేవని, అలాగే ఎవరిని శోధింపబడనీయవని కూడా సెలవిస్తూ, చివరిగా నా తండ్రి, నీవు పాపము చేయలేవన్న సత్యాన్ని మాకు బయలుపరిచావు. కనుక నాయన, నీకు కలిగినటువంటి 7 తత్వాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ అందరి సత్యములు నేర్చుకున్నాం కనుక ఆ విధంగా నా తండ్రి జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ నీ యొక్క నీడలో ముందుకు సాగిపోయే కృపను, నిన్ను పోలి జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడిని యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. Amen. Have a wonderful blessed day. Shalom. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.